స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన గొప్ప దేవుడవు నీకు వందనాలు. ఈ రాత్రి కాల సమయంలో నీ బిడ్డల చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, చేయబడిన ఆరాధనను బట్టి, పాడిన పాటలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇంతవరకు క్రమముగా నీవు నడిపించి ఉన్నావు తండ్రి. విలువైన నీ మాటలు మాకెంతో సమృద్ధినిస్తుంది ప్రభు. ఇటువంటి మాటల్లోనికి మేము వెళ్తుండగా నా సొంత శరీరమును బట్టి మాట్లాడితే ప్రభా నీ నామము అవమానపరచబడుతుంది. మీ జ్ఞానము చేత, నీ ఆత్మవాక్య ప్రత్యక్షత చేత మమ్మల్ని నడిపించండి, బలపరచండి. విలువైన జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో ఏ విధంలో ఏ హృదయము బలహీనమై ఉందో తండ్రి, వారిని బలపరచగలిగే కృప కలిగిన మాటలు నీవు ధైర్యంతో మాట్లాడింపచేయమని ప్రార్థిస్తున్నాం. దీనుడు పక్షమున ఇప్పుడు యుద్ధము చేసి నీ బిడ్డలను గెలిపించుకోమని పరిశుద్ధాత్మ కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామాన్ని బట్టి చూసినట్లయితే గలతీ సంఘానికి రాస్తూ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకున్న యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావాలని. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే పరలోకమందున్న మహిమగల దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడని గత వారం మనము తెలుసుకున్నాం. ఏ విధంగా తెలుసుకున్నాం? నోవాహు, అబ్రహాముల ద్వారా దేవుడు మనుషుల యొద్దకు వచ్చి మాట్లాడడం మనం చూడగలుగుతున్నాం. అవునా? అంటే దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నట్లుగా నోవాహు, అబ్రహాము, ఇలా ఆనోకుతో దేవుడు మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మోషే దగ్గరికి వచ్చేటప్పటికి దేవుడు మనుషులు పిలిచిన వెంటనే సమాధానం ఇవ్వడానికి ఒక గుడారాన్ని ఏర్పరచుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అవునా? రెండవదిగా గుడారాన్ని ఏర్పాటు చేసుకుని ఎప్పుడు యాజకుడు పిలిస్తే అప్పుడు జవాబు ఇవ్వడానికి దేవుడు ఒక గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మూడవదిగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తు వలె మనుషుల మధ్యన బ్రతకడానికి, వారి సమస్యలను, వారికున్న లోటుపాటులను తీర్చడానికి, మనుషులతో సహవాసం చేయడానికి మూడవ రూపముగా ఈ భూలోకంలో మనిషి కుమారుడుగా అడుగుపెట్టాడు. నాలుగవదిగా ఆలోచన చేస్తే వెంటనే ఆత్మ రూపములో పరిశుద్ధాత్మై మన మీదకి వచ్చి ఆత్మ తానై సహాయం చేయడానికి, మన హృదయాల్లో నివసించడానికి ఇష్టపడ్డాడు. ఆదరణకర్తగా ఉండి మనల్ని ఏ పరిస్థితుల్లో లేవనెత్తాలో, మన ఆత్మలను ఏ విషయంలో బలపరచాలో, మన స్థితిగతులను ఏ పరిస్థితుల్లో బలపరిచి నిలబెట్టాలో ఆత్మరూపి అయి మనతో ఉండడానికి, ఎంతో సహవాసం చేయడానికి ఇష్టపడిన రీతిగా ఈ లోకానికి వెళ్ళి మరణించి మరలా వెళ్ళి మన దగ్గరికి వచ్చినట్టుగా కనబడుతుంది. ఐదవదిగా చూస్తే మరలా నూతన భూమి ఆకాశములతో మనతో ఉండడానికి అక్కడ సమూహమునంతటిని తీసుకుని ఈ భూలోకానికి రాబోచున్నాడు. దేవునికి స్తోత్రం. క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమితో దేవుడు మరలా ఇక్కడికే రాబోతున్నాడు. వాక్యం చెప్తున్న రూపకల్పన ఏంటంటే దేవుని యొక్క విషయాన్ని ఎలా బయలుపరుస్తుందంటే మనతో ఉండడానికే దేవుడు ఇష్టపడుతున్నట్లుగా వాక్యము చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ దినాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే మోషేకి దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ పనులన్నిటినీ జాగ్రత్తగా చెయ్యి అని చెప్పి 25 నిర్గమకాండ 40వ వచనంలో మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే, నీకు అప్పగించినవన్నీ జాగ్రత్తగా చెయ్యి. గుడారాన్ని ఎలా కట్టాలో, గుడారం ఎలా ఉండాలో, ప్రతి విశేషాన్ని ఎవరికి తెలియపరిచాడంటే మోషేకి తెలియపరిచి కొన్ని విధానాలను ఇష్టపడి ఉండడానికి దేవుడు గృహమైన ఆ గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఈరోజు మన యొక్క జీవితాల్లో దేవుడు ఉండడానికి మనం ఎంత సమయాన్ని కల్పించుకుంటున్నాం? నేటి క్రైస్తవ మెజారిటీ సమాజం ఎలా ఉందంటే, మనుషులకు కనబడే రీతిగా జీవితం ఉంది కానీ దేవునికి సమయాన్ని కల్పించుకొని కనబడే జీవితం కనబడట్లా. అవునా? నిజంగా మన జీవితాల్లో ఒక దినం మానేసి దేవునితో ఉండాలంటే ఉండలేమా?
ఉండగలమో ఉండలేము? ఉండగలం. కానీ మనం ఉండలేకపోతున్నామంటే గల కారణం దేవునికి ఇవ్వాలా అన్న ఆలోచన ఒకటే. అవునా? నిజంగా మనలో చాలా మందికి కలిగే అభిప్రాయం ఏంటో తెలుసా? దేవునితో ఎంతగా సహవాసం చేయాలి, దేవునితో ఎలా ఉండాలి, వాక్యాన్ని ఎంత ప్రతిష్టంగా నేను చదవాలి, నేను చదివి దానిలో ఉన్న ప్రత్యక్షతను పొందుకోవాలనే ఆలోచన ఉంటది, కానీ దాన్ని చేయలేదు. అవునా? ఇంతగా ఆలోచన చేసి దాని విషయంలో ఎంత ఘనత నేను పొందుకోవాలనే ఆలోచన, నేను దేవునితో మాట్లాడనే ఆలోచన, దేవునితో సందేశముగా మాట్లాడుకొని అనే అనుభవాలను తెలుసుకోవాలనే ఆలోచన మనకి ఉంటది, కానీ దానిలో చేయాలనుకునే ప్రయత్నంలో మాత్రం విజయం మాత్రం ఉండదు. అనుకోవడం మాత్రమే మన వంతు. నేటి క్రైస్తవం కూడా అలాగే ఉంది. ఏంటయ్యా అంటే మన జీవితాలు బాగుండాలి, దేవునితో ఉంటేనే బాగుంటాయని తెలిసిన దేవుని వద్దకు ప్రతిష్ఠితగా మనము వెళ్ళలేదు. మన జీవితాలు ఏంటయ్యా అంటే ప్రతిష్ఠిత కలిగిన జీవితం. దేవునికి స్తోత్రం. ఈ ప్రతిష్ఠిత కలిగిన జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సంతోషంగా సాగిపోతారు, బాధలు ఉన్నా సంతోషంగా వెళ్ళిపోతారు. ఏ విషయంలో సమస్యలు వచ్చినా దేవుడు సంతోషంగా నడిపించేస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆనుకున్నది మనుషుల మీద కాదు, పరలోకమందున్న దేవుని మీద. దేవునికి స్తోత్రం. అందుకని నేటి క్రైస్తవంలో అందరూ ఇలా ఉంటున్నారు. ఇలా ఉన్న వాళ్ళతో నాకు సహవాసం వద్దు, నేను ప్రత్యేకింపబడిన దాన్ని, ప్రత్యేకింపబడిన వాడిని, నా జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలనే జీవితం మీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. గెలుపును మాత్రమే దేవుడిచ్చాడు, విజయాన్ని మాత్రమే దేవుడు మనకు అనుగ్రహించాడు. వాటమిని ఏ మాత్రము కూడా మనకి ఇవ్వాల. శీఘ్రముగా సాతాను యొక్క తలకాయని మన కాళ్ళ క్రింద పెట్టాడు. ఆ పెట్టిన తలకాయని కాళ్ళ కింద ఉంచకుండా మనమే తలపైకి తెచ్చుకుంటున్నాం. తలపైకి తెచ్చుకుంటే శోధనలు వస్తాయా రావా? యేసుక్రీస్తునే శోధించింది. ఇప్పుడు మనం ఎంత వాళ్ళం? మన శరీర బలహీనతలను వంచాలంటే మినిమం దేవునితో కలిసి సహవాసం చేసి, ప్రభువా ఈ వారమంతా నన్ను ఇంతలా భద్రపరిచో, నా కుటుంబాన్ని ఇంతగా కాపాడవు తండ్రి, కనీసం నీకే కృతజ్ఞత కలిగి నేనున్నాను, ఏ కృతజ్ఞత కలిగి నేను నడుస్తున్నాను, కనీసం నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇస్తున్నాను, నా జీవితంలో ఇంత ఏర్పాటు కలిగి కనీసం నీ వాక్యాన్ని ధ్యానించగలుగుతున్నాను, నా నోటికి ప్రార్థన రాకపోయినా నా హృదయంతో నిన్ను వెతుకుతున్నానా అని ఆలోచన ఉందా? లేదు. దావీదు గొర్రెలను మేపుతూ విడిచిపెట్టేసి చెట్టు పైకొమ్మలకి ఎక్కంట సితారా తీసుకొని దేవుని గణపరిచేవాడంట. దేవునికి స్తోత్రం. ఎక్కడ? అడవిలలో వెళ్ళిపోయి గొర్రెలను విడిచిపెట్టి చిటారు కొమ్మలోకి వెళ్ళిపోయి ఎవరి ద్వారానో తెలుసుకొని దేవుడు ఇలా ఉంటాడు, దేవుణ్ణి ఎలా స్తుతించాలి, గాన ప్రతిగానములతో దేవుని స్తుతించాలని తెలుసుకొని అనేకమైన భక్తుల ద్వారా తెలుసుకున్న దావీదు ఏం చేసేవాడంటే, దేవుడు తెలియకపోయినా ఆ సితారా వాయించుకుని సితారు కొమ్మను దేవుని స్తుతించేవాడు. దేవునికి స్తోత్రం. 6 అన్నదమ్ములు కనపడలేదు, కానీ అక్కడన్నా దావీదు కనపడ్డాడు. ఎక్కడ? అడవిలో ఎందుకు పనికిరాని వాడు ఒకడు ఉన్నాడు, వాడిని గుర్తించలేని అన్నదమ్ములు మధ్యకి తీసుకువచ్చి ఇతడినే అభిషేకించమన్నాడు. అవునా కదా? ఇప్పుడు మనము దేవునికి కనపడాలంటే ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రతిష్ఠత కలిగిన అనుభవం మనలోనికి రావాలి. ఈ అనుభవం ఎప్పుడు వస్తుందో మనము విజయంలోనికి వెళ్ళగలుగుతాం. నేటి మెజారిటీ క్రైస్తవం ఏంటంటే ప్రార్థనకి వెళ్తారు, ప్రార్థన చేస్తారు, కానీ నా ప్రార్థన పరలోకం వెళ్ళిందా లేదా అని గుర్తింపు ఉండదు. సాతానుడు ఎందుకు మన మీదకి వచ్చి దాడి చేస్తాడంటే మనం ఇచ్చే లోకును బట్టి దాడి చేస్తాడు. అవునా? మనం ఇచ్చే లోకును బట్టి దాడి చేస్తాడు. వాడికి ఇవ్వవలసిన అవకాశం ఏ మాత్రమో ఇవ్వకూడదు. మనము నిర్ణయించుకున్న సమయాన్ని తప్పకుండా దేవునికి కేటాయించాలి. మనం ఆలోచించిన విధానాన్ని తప్పకుండా దేవునికి సమయం ద్వారా ఇచ్చేయాలి. ఈరోజు నాకు ఎన్ని బిజీ షెడ్యూల్ ఉన్నాయి, ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తేనే ఆయన చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మన భుజముల మీద మోసినంత సేపు మనకు భారంగానే ఉంటారు. మనం ఎంతసేపు బరువును ఎత్తుకుని మోస్తామో దానికి సాటి అయిన సహాయమైన యేసుక్రీస్తు వచ్చి దాన్ని కూడా లేవినప్పుడే మనకి తేలిక అవుతుంది. అవునా కాదా? ఇప్పుడు మనమే మోసుకుంటున్నాం, దేవుని దూరం పెట్టేసామనుకో మన పనులు ఏమి ముందుకి సాగవు. ఎన్ని పనులున్నా అక్కడ ఆపుకుని ఆయన వైపు చూస్తే ఆయనే మనకి సహాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం. కొండలు తట్టు నేను కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే. ఇప్పుడు మనము ఉదయకాలం నుంచి దేవునితో గడిపాం. ఎవరి వైపు చేతులెత్తాం? దేవుని వైపు చేతులెత్తా. నడిపించేవాడల్లా
ఆయనే మేలు చేయాలన్నా, కీడు చేయాలన్నా, శోధనైనా, బాధ అయినా, వేదనైనా, ఏదైనా పెట్టగలిగేవాడు, తీర్చగలిగేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఇలా మనము దేవుని మీద ఆనుకుంటే అన్నీ నడిపించేది ఆయనే. ఈనాటి క్రైస్తవ సమాజంలో ఏముందంటే, పక్కవాడు కూరుకుపోతేనే మంచిది అండి, అవునా కాదు? పక్కవాడు ఇన్ని అంతస్తులు కడుతున్నాడు, పక్కవాడు ఇంత బంగారం కొనుక్కుంటున్నాడు, పక్కవాడి కుటుంబంలో ఇంత శోధన కలగకుండా జీవిస్తున్నాడు, వీడి కుటుంబం ఏంట్రా ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది అనుకునేవాడు తప్ప, ప్రభువా వాడి కుటుంబం ఆశీర్వదించబడ్డది, అలాగే నా కుటుంబం ఉండాలని కోరుకునే వాళ్ళు లేడు. అవునా? ఈనాడు గలతీ సంఘంలో కూడా అదే జరుగుతుంది. ఒకడు తప్పిపోయి ఉంటే గనక, చిక్కులలో పడిపోయి ఉంటే గనక, ఆత్మ సంబంధమైన ఆలోచన నీలో ఉంటే గనక వాడిని పట్టుకొని పైకి లేవనెత్తు. వాడు పడిపోతున్నప్పుడు నీవు వాడికి సహాయము చెయ్యి. వాడు దిగులు పడుతున్నప్పుడు వాడి విషయంలో గొప్ప అనుభవాన్ని వాడికి తీసుకువెళ్ళి. ఏంటో తెలుసా? దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చగలవాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ జీవితంలో ఏ కార్యమునైనా చేయగలవాడని. ఇది జరగదు, ఎవరు సహాయము చేసేవారు లేరు అని నీవు అనుకోవచ్చు, గాని ఇదిగో పచ్చన పొలాల్లోకి వెళ్ళిపోయి, లేకపోతే అడవుల్లోకి వెళ్ళిపోయి సితార పట్టుకుని ఆ చెట్టు మీద సితార వాయిస్తున్న వాడిని మనుషులు గుర్తించలేకపోయారు. కనీసం తండ్రి కూడా గుర్తించలేకపోయాడు. వీడి గొర్రెలను మేపుతాకే పనికొస్తాడు అనుకున్నారు. కానీ ఎవరు గమనించారు తెలుసా? ఆకాశముకు ఎప్పుడైతే తన కనులెత్తి సితార వాయించి దేవుని స్తుతించాడో, వీళ్ళందరూ కాదు సమయలు, ఇంకొకడు ఉన్నాడు. ఎవరిని గుర్తించాడు? బల్లెలను పట్టుకున్న వాళ్ళన, యుద్ధాలు చేసే వాళ్ళన, గొర్రెలను మేపుతున్న వాడిని దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎంత సమయాన్ని వృధా చేసుకుని దేవునితో గడిపితే, ఎంత పనులన్నిటినీ పక్కన పెట్టి దేవునితో గడిపితే, ఎన్ని విషయాలైనా దేవునికి అప్పగించి బ్రతికితే, నీ హృదయాన్ని తేలిక చేసేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ చదవడానికి దృష్టి వెళ్తారు, కానీ దృష్టి అంతా బైబిల్ మీద, ఆలోచనల మీద. అర్థమవుతుందా? బైబిల్ చదువుతాం, కానీ మన దృష్టి బైబిల్ మీద ఉండదు. మాట మాత్రం నోటి పెదవుల నుంచి వస్తుంది, ఆలోచన మాత్రం ఎక్కడెక్కడో ఉంటాది. ప్రార్థన చేస్తాం, ప్రార్థన పెదవుల నుంచి వస్తుంది, కానీ హృదయంలో వేరే వేరే తలంపులు మనలోనికి వస్తూ ఉంటాయి. ఏంటి ఈ పరిక్రమం అంటే, ఆత్మ నీలో పని చేయలేకపోవడమే దానికి కారణం. ఏంటిందా? ఆత్మ నీలో పని చేయకపోవడమే గల కారణం. నీలో ఆత్మ పని చేయడం ప్రారంభిస్తే, ఆ ఆత్మ నిన్ను ప్రార్థన చేయడం నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ నిన్ను ప్రార్థనలోనికి తీసుకువెళ్తుంది. నీకున్న బలహీనతలు ఎలా జయించాలో కూడా విజ్ఞాపన నేర్పిస్తుంది. దేవునికి స్తోత్రం. మనము నేర్చుకోవలసిన విధానం ఏంటంటే, నేటి క్రైస్తవులను చూసి మనము సంబరపడిపోకూడదు. ఆత్మానుసారమైన జీవితము కలిగి నడిచిన ఎంత మందో భక్తులు బైబిల్లో కనబడుతున్నారు, దేశాలలో కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇటువంటి స్థితి కలిగిన వారిని ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుని మనం బ్రతకాలి, గాని ఏ మాత్రము కూడా ఈ లోకంలో ఉన్న నేటి క్రైస్తవులను తీసుకుని బ్రతికామా, మనము కుప్పతొట్టిలో పడిపోతాం. జాగ్రత్త. ఎలా బ్రతుకుతున్నామో, ఎలా నడుస్తున్నామో, దేవుని వాక్యం ఏమిటో, దేవుని పద్ధతి ఏమిటో, దేవుని నియమాలు ఏమిటో, దేవుడు మోషేకి నేర్పించిన ఆజ్ఞలు ఏమిటో, లేకపోతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిష్యులకు నేర్పించిన బాధ్యత ఏమిటో మనం ప్రత్యేకముగా తెలుసుకున్నప్పుడే ఆ ఉద్దేశాలను మనము కూడా శీఘ్రముగా మన హృదయంలోనికి రప్పించుకోగలం. అంతేగాని ఏదో చెప్తున్నారు, ఇది కరెక్టే కాదని ఆలోచించని విధానం కలిగిన సమాధానంలో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు వాక్యము చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాక్యానికి పట్టుండదు. హృదయాలకు పట్టు దొరకాలంటే ఆ హృదయం కలిగే వేదన ఏంటో తెలుసుకోవాలి. ఆత్మ సంబంధమైన మనసు ఆత్మ సంబంధం అనుసారంగానే జీవిస్తారు. శరీరానుసరమైన మనసు శరీరానుసరముగానే మనుషుల ఆలోచన మీద దృష్టి పెడుతుంది. ఈరోజు మనము శరీర సంబంధమా లేకపోతే ఆత్మ సంబంధమా అంటే, ఇక్కడ అపోస్తులుడైన పౌలు గలతీలకు సంఘానికి రాస్తూ అంటున్నాడు, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుతున్నాడేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావాలి. నేను అడుగుతున్నాను, చెడ్డ మాటలు మాట్లాడుతున్న వారితో సహకరిస్తున్న వారు ఎంతమందో నాకు తెలియదు, కానీ చెడ్డ మాటలు పలుకుతున్న వారిని మంచి దారికి ఎంతమంది నడిపిస్తున్నారు చెప్పండి.
చెడ్డ మాటలు పలుకుతున్న వాటి చోట మీరు సహకరించకుండా, చెడ్డ మాటలు ఈమె మాట్లాడుతుంది, అమ్మా అవి నువ్వు మాట్లాడకూడదు, మనము ప్రార్థనకి వెళ్తున్నాం, బైబిల్ చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఈ మాటల్లో మనం సహకరించకూడదు, ఇవి మనకి సంబంధించినవి కాదు అని చెప్పి వాటి నుంచి ఎంతమంది బయటికి తీసుకురాగలుగుతున్నారు చెప్పండి? బలహీనతల నుంచి ఎంతమంది? కనీసం ఒక్కరు 1%. అంటే ఆలోచన చేయండి, మన యొక్క జీవితాల్లో ఏం కలిగి ఉన్నామంటే మాట్లాడితే వాడితో మాట్లాడి దాన్ని సహకరించగలుగుతున్నాం గాని దురుద్దేశము కలిగిన మాటల్లో పాలు పంపులు మనకు ఉండకూడదని ఆలోచన ఆ క్షణంలో మనకి తట్టట్లేదు. అర్థమవుతుందా? ఇదే పౌలు భక్తుడు గలతీ సంఘానికి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములో నువ్వు చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధమైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానికి మంచి దారికి తీసుకుని రావాలి. మనము నిలబడాలి, ఇంకొకరిని నిలబెట్టాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిలబెట్టలేని పరిస్థితిలో ప్రార్థనకి వెళ్తే వెళ్ళొద్దు. ప్రార్థనకి వెళ్తున్న నీవు నిలబడడానికి మాత్రమే వస్తున్నావు. నిలబడిన నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించబడేలాగా నీ హృదయం ఉండాలి. ఈ వారము ఇంత దాచుకున్నాను, వచ్చే వారము ఈ మరికొంత దాచుకోవాలి, వచ్చే వారము మరింత దాచుకోవాలని హృదయంతో నీ వెళ్ళాలి. గాని పోయిన హృదయం ఎంతే దాచుకున్నాను, మళ్ళీ ఈ హృదయము ఎంతే దాచుకుంటే చాలే అనుకునే ఉద్దేశం మనకు ఉండకూడదు. మనలో దాచుకోవడం ప్రారంభించబడితే దేవుని ఆత్మ సంబంధమైన మాటలు అనేకమైనవి దాచుకోవడం ప్రారంభించారు. ఈరోజు నువ్వే నిలబడలేకపోతే నీ పక్కనున్న సహోదరుని ఎలా పైకి లేవనెత్తగలుగుతావు? నీ వింటున్న వాక్యము ఎంతో దేవుడు నీకు తెలియపరుస్తున్నప్పుడు నీ సహోదరుని ఎలా నిలబెట్టగలుగుతావు? నీవు నిలబడితే నీ సహోదరుడు నీ మాట వింటాడు, అవునా కాదు? నీవు నిలబడగలిగితేనే నీ పక్కనున్న నీ కుమారుడు మాట వినగలుగుతాడు, నీ కుటుంబము మాట వినగలుగుతుంది. నువ్వే నిలబడలేకపోతే నీ బిడ్డలు నీ మాట వింటారా? వినరు. నీ బిడ్డలు ఏమాత్రము మాట వినరు. ఎందుకని? నువ్వే సరైన రీతిలో ప్రార్థనకి వెళ్తున్నావు గాని నీ ప్రార్థన, నీ భక్తి జీవితాన్ని నీ కుమారుడు చూసి ఏమంటున్నాడంటే, ఎందుకురా నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు తల్లి తండ్రి అని చెప్పి మాట్లాడాడు. అందుకని గలతీకి సంబంధించిన ఈ యొక్క పౌలు భక్తుడు అంటున్నాడు, నువ్వు ఆత్మ సంబంధమైన వాడివి గనుక నువ్వు నిలబడుతూ పక్కవాడిని నిలబెట్టు. గత వారం దేవుడు మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడని చెప్పాను, మనతో జీవించడానికి ఎల్లవేళ మనతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడని చెప్పాను. ఎంతమంది దేవునితో కలిసి ఉండడానికి ఇష్టపడ్డారు చెప్పండి? మినిమం రోజుకు 1 గంట ప్రార్థన చేశాను దేవుడు నాతో ఉండాలని చెప్పి అనుకున్న వారు చేతులు ఎత్తండి. మినిమం 1 గంట. దేవునికి స్తోత్రం. ఇంకా ఉన్నవారు కూడా లేవనెత్తాలి చేతులు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇది మా కొరకు కాదు, మీ ఆత్మల కొరకు మాత్రమే. దేవునికి స్తోత్రం. మనం ఎంత కఠినమైన పరిస్థితుల్లో ఉన్నా కాపాడే జీవం గల దేవుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మన జీవితాల్లో నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నువ్వు నిలబడుతూ పక్కవాడిని నిలబెట్టినప్పుడు నిన్ను నిలబెట్టడానికి దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు పడిపోతున్నప్పుడు పట్టుకోవడానికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీవు పండుకున్నప్పుడు నీ మంచము చుట్టూ దేవదూతల్ని తోడుగా ఉంచుతాడు. అపాయము నీ గుడారము రాకుండా దేవుడు నీ గుడారమునకు తన రెక్కల చాటున భద్రపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి ఆశీర్వాదము కలిగిన వాగ్దానాలు ఎన్నో కొన్ని వేల రాసి పెట్టేశాడు మన కోసం. ఇవన్నీ పొందుకోవడానికి ఎంత సమయాన్ని ఇస్తుంది? మినిమం 1 గంట సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతుంది. 1 గంట సమయాన్ని దేవునితో గడపలేకపోతున్నాం. 1 గంట సమయాన్ని దేవుని ఉద్దేశంలో మనము నిలబెట్టలేకపోతున్నాం. అంటే దేవుడు ఉన్నాడనే ఆలోచన మాత్రమే. దేవుడు తీర్చగలడని ఉద్దేశం నీలోకి వస్తే ఆ బలం ఎలా ఉంటుందో తెలుసా? శత్రువైన వాడు నీ గుండెల మీద గుణపం దింపిన నా దేవుడు దీన్ని తీయగల దేవుడు అని చెప్పి నిలబడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి ధైర్యం కలిగిన ఉద్దేశం నీలోనికి రావాలి. క్రమాన్ని తప్పిన మోషే యోర్దానులో భూమిలో అడుగు పెట్టలేక మెరిబ్బా జలముల యొద్ద ఒకే ఒక్క మాట అన్నాడు ఇశ్రాయేలు ప్రజలు,
ద్రోహులారా మీకు సూచక్రియ కావాలని చెప్పి, మీకు దాహం తీర్చాలని చెప్పి బండతో మాట్లాడమంటే ద్రోహులారా అని పిలిచినందుకు మోషే యొర్దాను భూమిలో అడుగు పెట్టలేదు. మనం ఏ పాటి వారిని ఆలోచించాలి. ఒకరిని ప్రేమించాలి, నువ్వు నిలబడాలని వాక్యం సెలవిస్తుంది. గలతీ సంఘంలో కుదుటపాటు లేదు. గలతీ సంఘానికి ఏముందంటే, వాక్యాన్ని బోధించి వెళ్తుంటే వీళ్ళు మరలా క్రమం లేకుండా బ్రతుకుతున్నారు. స్థిరమైన జీవితం నిలబెట్టాలని దేవుడు అపోస్తలుడైన పౌలు ద్వారా ఎన్నో హెచ్చరికలు, నీవు వారసుడుగా నాయనా, మీరందరూ వారసులు వారసురాలు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కూడా వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే, పర్వాలేదులే అన్న ఉద్దేశంలో బ్రతుకుతున్నారు. నేనంటాను, మనకున్న శ్రమలను బట్టి దేవునికి కాదు, కానీ మనకున్న పరిస్థితిని బట్టి దేవుని యొద్దకు చేరితే మన పరిస్థితులన్నిటినీ దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రార్థన దీవెన మన కుటుంబంలో ఉంటే అంత్యకంతకు వర్ధిల్లుతూ ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. దేవుని మీద నమ్మకం ఉంటే ప్రతి దినము చేసిన దానికి ఫలితం దేవుడు ఇస్తూనే ఉంటాడు. విశ్వాసముతో ఆ స్థిరమైన ఉద్యమం వారి కుటుంబంలో నిలబడితే ఏ అనారోగ్యము రాకుండా విశ్వాసురాలైన ఆ స్త్రీని స్వస్థపరిచిన రీతిగా మన కుటుంబాన్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అవునా కాదు? దేవుణ్ణి ఏమడిగింది? వస్త్రభుజంగి ముట్టుకున్నది నేనే అన్నది. నీ విశ్వాసం నిన్ను, ఒక్క మాటే అన్నాడు, వేరే మాట ఏమన్నా. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. మరి నీలో కూడా ఉండాలి కదా విశ్వాసం. దేవుణ్ణి పూజిస్తున్నావు, దేవుణ్ణి నమ్ముతున్నావు, ప్రార్థన చేస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యాన్ని గైకొని నీ జీవితంలో నీ బ్రతుకును మార్చగల దేవుడు అని చెప్పి నమ్మి ప్రార్థన విని నీ వాక్యాన్ని శ్రమగా నీ హృదయంలో దాచుకుని వెళ్ళి దేవుని యందు విశ్వాసం ఉంచితేనే కదా వారమంతటిలో నిన్ను కాపాడేవాడు, వారమంతటిలో నిన్ను రక్షించేవాడు ఆయనే కదా. అలాంటి దేవుని యందు విశ్వాసం ఉంచితేనే కదా నీ జీవితంలో కార్యం జరిగేది. మరి విశ్వాసం లేకుండా నా గురించి, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమంటే చేస్తున్నవాడు ప్రార్థన చేస్తాడు, కానీ నీలో విశ్వాసం లేకుండా పోతే అది గుమ్మం దాకా వచ్చి ఎదురు చూస్తూ ఉంటాడు. అవునా? అది గుమ్మం దాకా వచ్చి ఎదురు చూస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు మోకరించి, అయ్యా నా కోసం అనేక మంది ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నప్పుడు నా కుటుంబంలో ప్రార్థన లేకపోతే అది అక్కడే ఆగిపోతుందంట. కనీసం నేను ప్రార్థన చేస్తున్నా, నా కుటుంబానికి వారు చేస్తున్న ప్రార్థనలు ఆశీర్వాదకరంగా నడిపించు తండ్రి అని మనము ప్రార్థన చేయాలి. అప్పుడే మన కుటుంబంలో ఉన్న సమస్యలు పోతాయి. ఇన్ని వందలు కలిగిన వాక్యాలు మనం విన్నాం, కొన్ని వాక్యాలు మనం విన్నాం. ఏ వాక్యము మనతో మాట్లాడలేదంటారా? ఆలోచించలేదు. ఏ వాక్యము మనల్ని ఖండించలేదంటారా? ఏ వాక్యమైనా మన స్థితిగతుల గురించి ఏ రోజైనా మాట్లాడకుండా, మన హృదయాన్ని తెలియకుండా మాట్లాడలేదంటారా? మాట్లాడింది. మరెందుకు నిలబడలేకపోతాం? చెప్పండి, ఎందుకు నిలబడలేకపోతాం? నిలబడలేని స్థితిలో ఉన్నామా? నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నామా? ఆలోచించే. నిలబడలేని స్థితిలో ఉన్నామా? నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్నామా? నిలబెట్టుకోగలమని చెప్పి స్థితిలో ఉన్నా గానీ మనం నిలబడలేకపోతాం. ఎందుకని? నేను దీన్ని చేస్తానేమో, దీని విషయంలో నేను తప్పిదము కలిగి నడుస్తానేమో, దీని విషయంలో పొరపాటున నా జీవితం నాశనం అయిపోతుందేమో, దేవునికి అవమానం తీసుకువస్తానేమో, దేవుణ్ణి గాయపరుస్తానేమో అన్న జీవితం నిన్నేం చేస్తుందంటే నీ సహోదరుని కూడా కాపాడలేని స్థితిలోని తీసుకెళ్తావు. అందుకని గలతీ సంఘానితో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు నిలబడు, నీ సహోదరుణ్ణి పడిపోతున్నాడేమో వాడికి మంచి సాత్వికము గల మాటలు చెప్పి వాడిని నిలబెట్టు, వాడి స్థితిని మార్చు. చూడండి అక్కడ ఎలా మాట్లాడుతున్నాడు 2వ వచనంలో, ఒకడు భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమముగా పూర్తిగా నెరవేర్చుడి. క్రీస్తు ఏ నియమాన్ని ఈ లోకంలో నెరవేర్చాడు? ప్రేమించడంలో నెరవేర్చాడు. శోధించబడుతున్న అనుభవించడంలో తను ప్రసిద్ధికి ఎక్కాడు. అవునా కాదు? శోధింపబడుతున్నప్పుడు తన చెమట రక్తముగా మారిపోయింది. అవునా కాదు? లోకభక్తుడు వైద్యుడై ఆ మాట రాస్తుంది. అతడు ప్రార్థన చేస్తున్నప్పుడు తన శరీరం నుంచి వస్తున్న రంధ్రముల నుంచి వస్తున్న చెమట రక్తముగా మారిపోయింది. దేవునికి స్తోత్రం. కనీసం ప్రార్థన చేస్తే చెమట పట్టదు కదా మనకి? పడుతుందా? చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెమట పట్టే ప్రార్థన మనకు అవసరం లేదు.
దేవుడు ఆలకించే ప్రార్థన చేయాలి. ఆయనకంటే భూలోకమంతా మన పాపములన్నీ భరించి కష్టముతో కూడిన శ్రమను దేవుడు పెట్టేసి లోకానికి పంపించాడు. ఆయన చెమట రక్తముగా మారడానికి గల కారణం ప్రతి పాపము నా రక్తము వలన కడగాలని ఆ ఉద్దేశంతో ప్రార్థన చేసేవాడు. మన కుటుంబం రక్షించబడితే చాలు. అందుకని పౌలు భక్తుడి, నీ పక్కనున్న వాడిని నువ్వు నిలబెట్టు, సరిపోద్ది. అని సాత్వికముతో దేవుని మందిరానికి నడిపించు, సాత్వికముతో వాడిని ధైర్యపరచు. వాడి పడిపోయి పాపపు తొట్టిలో మునిగిపోయి మురికి గుంటలో పందివలే కొట్టుకుంటున్నాడు. వాడిని కడిగి శుద్ధీకరించి నూతనమైన మనస్సును ధరింపచేసి దేవుని మందిరానికి తీసుకువెళ్లడంలో సాత్వికమైన మధురమైన మాటలతో నీ వాడికి తెలియపరచని చెప్తున్నాడు. నువ్వే నిలబడకపోతే పక్కవాడిని ఎలా నిలబెట్టగలుగుతావు? ఆలోచించు. నువ్వే నిలబెట్టలేకపోతే పక్కనే ఉండి నీ సహోదరిని ఎలా నిలబెట్టగలుగుతావు? ఆలోచించు. అదే చెప్తున్నాడు పౌలు భక్తుడు. క్రీస్తు అంట, చూడండి, క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చుడి. ఒక భారము ఒకడు భరించడంలో దేవుడు ఇష్టపడి చేశాడు కాదు. మనము కష్టమైన సహోదరుని దేశం చేస్తాం. సహోదరుడు మనకి ఏదైనా చెడ్డ కార్యం చేసాడనుకో, వెంటనే దూషించేమా? అక్కా చెల్లెల మధ్యన గొడవ అయిందనుకో, నువ్వు చేయలేదేంటి అని బొడ్లోకి ఏమెళ్తుంది? సెంగిలిపోద్ది. అవునా కాదా? వెళ్ళిపోయి నువ్వు చేయలేదేంటే, అది నువ్వు చేసేవా, ఇది నువ్వు చేసేవా అని చెప్పి లేనిపోని మాటలు అన్ని బయట ఎవరు పెట్టుకుంటున్నారు? అక్కా చెల్లెళ్ళే. కోపము క్రోధము రెప్పించి వారి మధ్యన ఏం జరుగుతుందంట? కలహము పుట్టిస్తుందంట. ఇంతకీ ఎవరు బయట గుట్టంతా బయట పెట్టట్లా. ఎక్కడ గుట్టు బయటకు వస్తుంది? ఇంటిలో గుట్ట అంతా ఎక్కడికి వెళ్తుంది? దెబ్బలాడుకుంటే బయటకు వచ్చి 4 డోర్లు ఓపెన్ చేశారు. యువతలో 4 డోర్లు, యువతలో 4 డోర్లు. ఏమైనాయి ఈ 4 డోర్లు? 12 మంది చూశారు. 12 మంది 24 మందికి వెళ్దా? 24 మంది 48 మందికి వెళ్దా? వెళ్ళిపోద్ది. అవునా కాదా? 24 48 అర్థమవుతుందా? వెళ్తుందా వెళ్తలేదా? ఇప్పుడు ఎవరి గుట్టు బయటకు వెళ్ళింది? మన కుటుంబం బట్టే బయటకు వెళ్ళింది. నీ సహోదరిని ఎడలు తప్పు చేసిందనుకో, వెళ్ళి మోకరించి తెలియకుండా తను తప్పు చేస్తా, తెలియకుండా నన్ను దూషించి, ప్రభువా ఈ తప్పు నా సహోదరి మీద లేకుండా నా సహోదరిని క్షమించు అని మనము మొర్రపెట్టాలి. దేవుణ్ణి అడగా. దేవుణ్ణి అడిగినప్పుడు నీవు ఏ దూషణ మాట చేయలేదు కనుక దేవుడు వెంటనే ఇంత నా భక్తురాలు నా కొడుకు తన సహోదరి గురించి వెంటనే క్షమించమని మొర్రపెడుతుంది. ఎంతగా దేవుడు జవాబిస్తాడంటే వెంటనే పడుకో, వెంటనే జవాబిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము అదే ప్రేమను కలిగి ఉండాలి. ఒకరినొకడు ప్రేమ కలిగి క్రీస్తు చేసిన విషయాలై మనము కూడా అదే విషయంలో ప్రేమ కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమిస్తున్నామని ఆలోచన నీలో ఎప్పుడు వస్తుందో నీ సహోదరుడి మీద కూడా ప్రేమ నీకు అప్పుడే కలుగుతుంది. దేవునికి స్తోత్రం. నీ సహోదరుని మీద ప్రేమ ఎప్పుడు కలుగుతుందో నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. దేవుడు అదే చెప్పాడు, నీవు నీ సహోదరుని ప్రేమించి నన్ను ప్రేమిస్తున్నానని చెప్తే ఎలాగా? నీ సహోదరుని ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నాను అన్నవాడు చూడండి, ఆ 1 యోహానులో రాయబడింది, 4వ అధ్యాయంలోన 3వ అధ్యాయంలో రాయబడింది చూడండి. తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలని ఆజ్ఞ మనమాయన వలన పొందితిమి. దేవునికి స్తోత్రం. ఏంటంట? ముందుగా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావంటే నీ చుట్టుపక్కలున్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నావో లేదో జ్ఞాపకం ఉంచు. అది సరిపోతుంది నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావో లేదనడం. స్వయాన యాహాను భక్తుడే మాటలు మాట్లాడుతున్నాడు. ఏం మాటలు మాట్లాడుతున్నాడంటే, నీవు నీ సహోదరిని ప్రేమించకుండా నువ్వు నన్ను ప్రేమిస్తే ఇది ప్రేమ అని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ప్రేమ మాత్రము కాదు. నీవు ఎవరినైతే ప్రేమించాలో వారిని ప్రేమించి క్రీస్తుని ప్రేమిస్తున్నానని చెప్పిన అప్పుడు దేవుడు నీ ప్రేమను అంగీకరిస్తాడు. ఎవరిని ప్రేమించకుండా నీవు అదే ప్రేమను కలిగి జీవిస్తే ఏ మాత్రము కూడా దేవుడు నిన్ను ప్రేమించడు. దేవుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కడు ఈ లోకములో ఉన్న చంటి బిడ్డతో సహా ప్రేమించాలి. వృద్ధాప్యములో ఉన్న ప్రతి బిడ్డను ప్రేమించాలి. ఎవరైతే తగ్గింపు కలిగి నీ వద్దకు వచ్చి నీతో మాట్లాడి
నిన్ను ప్రతి విషయంలో ఆహ్వానిస్తారు. ప్రతి విషయంలో శత్రువైనా సరే నీ వారి వద్దకు వెళ్ళాలి. అలాంటి ప్రేమ కలిగినప్పుడే దేవుడిని ప్రేమిస్తున్నట్టు నీ జీవితంలో జరుగుతుంది. అంతవరకు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మోసపోవద్దు. మోసకరమైన జీవితాన్ని మీరు పొందుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క మాట మాట్లాడుతున్నాడు. ఆ ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమములను పూర్తిగా నెరవేర్చుడి. ఏం భరించాడంటే భారాన్ని భరించాడు దేవుడు. మనము చేసిన పొరపాట్ల వలన, మనం చేసిన తప్పుల వలన, మనం చేసిన అవిధేయత క్రియల వలన దేవుడు ఏం చేశాడంటే మన భారమును ఆయన భుజముల మీద వేసుకుని భరించాడు. ఈరోజు నీ భారము నువ్వు మోసుకోవడానికి, చూడండి, నీ బిడ్డల భారాన్ని నువ్వు మోయడానికే కష్టపడదు. వయసుకు వచ్చిన తర్వాత నీకు అన్నం పెట్టాలంటే నీ బిడ్డలే భారంగా నేను చూస్తా. అవునా కాదా? చూస్తా. ఎంతసేపు పెంచాలి. చిన్నప్పుడు ఆ పాలు ఇచ్చిన క్షణం నుంచి తల్లి ఒడిలో పెరిగినప్పుడు ఆ తల్లి మాట్లాడిన మాటలన్నీ విడిచిపెట్టేస్తాడు. ఎత్తుకుని చంకనెత్తుకుని 6 సంవత్సరాలు మోస్తే కనీసం 60 ఏళ్ళు వచ్చాక తల్లిదండ్రులు పెంచాలంటే భారంగా ఫీల్ అవుతాడు. ఎందుకని? వీడికి ఏమైపోయిందంటే భారం అయిపోయింది. కానీ క్రీస్తు మాత్రం ఈ ప్రపంచంలో చేసిన ప్రతి తప్పు వలన భారము భరించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన భరించిన భారాన్ని నువ్వు కూడా ఒకరినొకడు మోయడంలో ఇష్టపడుతూ పురుకొల్పించుకుని నడవండి అని చెప్తున్నాను. ఈరోజు మన జీవితాల్లో అటువంటి భారం ఉంటే తప్పకుండా నీవు క్రీస్తు ప్రేమను అనుభవిస్తావు. అటువంటి జీవితం నీలో కలిగి ఉంటే తప్పకుండా క్రీస్తు ప్రేమ నీలో చేర్చబడుతుంది. ఈరోజు చేర్చబడలేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ సహోదరుని కూడా నీవు ప్రేమించలేకపోతున్నావు. నీ పక్కనున్న వారిని కూడా నీవు ప్రేమించలేకపోతున్నావు. ఇష్టపూర్వకంగా వారితో మాట్లాడలేకపోతున్నావు. ఇష్టపూర్వకంగా వారి జీవితాల్లో నీవు అంగీకరించలేకపోతున్నావు. అలా అయితే క్రీస్తు ప్రేమ నీలో ఎలా నిలబడుతుంది? అలా అయితే యేసు క్రీస్తు ప్రేమ నీ వద్దకు ఎలా వస్తుంది? దేవుడు అదే అంటున్నాడు, నీ పక్కనున్న వారిని ప్రేమించడం ప్రారంభించు, నేను నిన్ను ప్రేమించడం ప్రారంభిస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వ వచనం చూడండి. ఎవడైనను వట్టివాడయండి తాన ఎన్నికైన వాడినని ఎంచుకొని ఎడల తన్ను తానే మోస పరుచుకొనును. చూడండి, ఇక్కడ మాట్లాడుతున్న మాట, నేను బైబిల్ శ్రద్ధగా చదువుతున్నాను. అవునా? నేను బైబిల్ క్రమం విడవక చదువుతున్నాను. బైబిల్ క్రమం విడవకుండా చదువుతున్నానంటే ఏం చదువుతున్నావు అంటే బైబిల్ చదువుతున్నావు అంతే. నువ్వు అర్థమవుతుందా? బైబిల్ చదువుతున్నావంతే. నీవు గొప్ప నీతిపరుడు అని చదివేస్తున్నాను, బైబిల్ చేస్తున్నాను, ప్రార్థన అని అనుకుంటున్నావు. నిన్ను నువ్వుగా ఎంచుకుని మోసపోవద్దని వాక్యం సెలవిస్తుంది. ఎవడైనను వట్టివాడయుండి తను తాను ఎన్నికైన వాడినని ఎంచుకొని ఎడల తన్ను తానే మోసపరుచుకొనును. ఎందుకు మోసపరుచుకుంటాడో తెలుసా? నేను పరలోకం వెళ్ళిపోతాను, నేను ఏ పాపం చేయలేదు. అసలు ముందు నీకు స్థానం ఉందో లేదో దేవుని దగ్గర పడాలి. ముందు ప్రభువా నాకు స్థానం ఉందో లేదో చెప్పు ముందు అని చెప్పి మనం పడాలి దేవుని కాళ్ళ ముందు. అసలే దేవునితో సమాధానమే నీ దగ్గర లేదు. దేవునితో సమాధానం కలిగి సహోదరుని ప్రేమించే స్థితియే నీలో లేదు. ఇలా నువ్వు నీ హెచ్చించేసుకుని నేను పరలోకం వెళ్ళిపోతాను, నాకు టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందంటే దేవుడు ఏ మాత్రము కూడా నీ టికెట్ ని కన్ఫర్మ్ చేసేవాడు కాదు. ముందు తెలుసుకోవాలి. యేసన్న గారంట ఒక రోజు దర్శనం పొందుకున్నారంట. ఆయన మీదకి యేసుక్రీస్తు వారికి ఆయన దర్శనంలో ఒక వెలుగు కిరీటం తీసుకొచ్చి ఆయన మీద పెట్టిందంట. ఆ కిరీటాన్ని వెతుక్కుంటున్నప్పుడు అంట కొన్ని వేల ఆత్మలు, కేరళ మడితే కేరళ, తమిళ్ మడితే తమిళ, భాషలన్నీ సంబంధించిన ఆత్మలన్నీ ఆ కిరీటంలో కనబడిపోతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ కిరీటంలో కనబడుతుంది? బ్రతికుండగా దర్శనం పొందుకుంటున్నాడు. ఏ దర్శనం అంటే సంపాదించిన ఆత్మ కిరీటం ఆయనకు ధరించబడడానికి మరణించగానే సిద్ధంగా ఏర్పడిపోయింది. దేవునికి స్తోత్రం. ఎన్ని వేల ఆత్మలు ఆ కిరీటంలో కనబడుతున్నాయి. ఆయన చెప్తున్న సాక్ష్యం చూడండి కావాలంటే. ఆయన పొందుకున్న ఆత్మ సంబంధమైన దర్శనం ఏంటంటే ఆయనకు ఒక కిరీటం పరలోకమందు ఏర్పాటైపోయింది. అది కాన్ఫిడెంట్ లెవెల్ అంటే అతనికి కిరీటం ఏర్పడిపోయింది. ఆ ఆత్మలను దేవుడు చూపిస్తున్నాడంట. ఇంకెందుకు నీకు సువార్త పైకి వచ్చి అంటున్నాడు. ఏమంటున్నాడు? నీకు కిరీటం సిద్ధపాటు చేస్తాను, సరిపోయి నీవు ఆత్మలు సంపాదించి నీ పైకి వచ్చి అని మాట్లాడుతున్నాడంట. దర్శనం అటువంటి కన్ఫర్మ్ కలిగిన డిక్లేర్ చేయబడిన టికెట్ నీకు పరలోకంలో ఉండాలి. ఏంటి నువ్వు చెప్తే పరలోకం వెళ్ళిపోయేది?
పరలోకం వెళ్ళిపోతావు. ఎలా పరలోకం వెళ్తావు? ఏ విషయంలో పరలోకం వెళ్తావు? ఏ భక్తి చేసేవని పరలోకం వెళ్తావు? ఏ స్థితిగతులు నువ్వు తెలుసుకున్నావని పరలోకం వెళ్ళిపోతావు? అంటే బైబిల్ చదివితే పరలోకం వెళ్ళిపోతావు. అలా అయితే నేను ఇప్పటికీ చాలా సార్లు చదివాను. మరి పరలోకం టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందా? నా ఇష్టానుసారంగా నేను ఏదైనా చేసేయచ్చా? ఆలోచన చేయండి. ఇక్కడ మాట్లాడుతున్న మాట, ఎవడైనను ఏమీ లేకుండా ఉండి తన్ను తాను ఎన్నికైన వాడిని ఎంచుకొని నీడల తన్ను తానే మోసపరుచుకొనును. జాగ్రత్త, మోసపోతున్నారేమో. మీ హృదయాలను భద్రపరుచుకోండి. ఒక్క చెడ్డ హృదయం కలిగిన మీరు పరలోకం చేరలేరు. ఒక మనిషి మీద దూషణ కలిగిన, ఒక మనిషి మీద దూషణ కలిగిన ఆలోచన మీకు వచ్చిన ఏ మాత్రము కూడా మీ టిక్కెట్ కన్ఫర్మ్ అవనట్టే. ముందు తెలుసుకోండి, దేవుని దగ్గర పడి, ప్రభువా ఈ భక్తి జీవితం కరెక్ట్ గానే బ్రతుకుతున్నాను, ఈ భక్తి జీవితంలో నేను కరెక్ట్ గా నడుస్తున్నాను, ఈ భక్తి జీవితంలో నా పొజిషన్ కరెక్ట్ గా ఉందా? ఇదిగో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, నేను ఒట్టివాడినై నన్ను నేనే ఎన్నుకుంటున్నానా? సువార్తను ప్రకటించేవాడికి కూడా అదే చెప్తున్నాడు. ఏంటంట? సువార్తను ప్రకటించే వారు కూడా అదే చెప్తున్నాడు. నీవు సేవ చేయడానికి నువ్వు నీవే హెచ్చించేసుకుని ధర్మ కోసం బ్రతికావా, నిన్ను నువ్వు మోసపరుచుకున్నట్లే. ఏంటంట? నువ్వు ధనము కోసం బ్రతకడం ప్రారంభిస్తే నువ్వుగా మోసపోతున్నట్లెక్కే. ఏ అంటే పరలోకమందు ఎవరైతే స్థిరపరచబడతారో దేవుడు వారి చేత అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని చిత్తములో ఎవరైనా మీరు ఆ ఆలోచన కలిగి ఉంటే ముందుగా నీ పరిస్థితి ఏంటో దేవుని అడుగు. ముందుగా నీవు నిలబడుతున్న పద్ధతి దేవునికి సంబంధించినదో కాదో లేదో ఆలోచించండి. నీ శత్రువు పిలిస్తే తల వంచుకునైనా సరే అక్కడికి వెళ్ళి నీవు నిలబడాలి. దేవునికి స్తోత్రం. నీ శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడని తెలిసినా వాడి యొద్దకు వెళ్ళి నిలబడి వాడితో మంచి మాట్లాడడమే నీకు దేవుడు నేర్పించిన భక్తి. ఆ భక్తి నీ జీవితంలో ఉన్నప్పుడే నీవు తెలుసుకో. ఆ భక్తి జీవితం నీతో నడుస్తున్నప్పుడే నీలో ఆ విధేయత కలిగిన జీవితం రావాలి. ఎందుకో తెలుసా? పక్కనే కూర్చున్న ఇస్కరియోతుకి మొట్టమొదటిగా బల్లారథంలో చేతులు ఎత్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరికి ఇచ్చాడు తెలుసా? మొదటిగా ఎవరికైతే విరిచి ఇది ఇస్తానో అతడే నన్ను అప్పగించేవారు. అవునా కదా? ఎవరికి ఇచ్చాడు? ఇస్కరియోతు. ఏం చేయబోతున్నాడు? కఠినమైన శ్రమకు అప్పగించబోతున్నాడు. ఎవరిని ప్రేమించాడు? ఇస్కరియోతు యోధను పక్కనే కూర్చోబెట్టుకుని ఆదరించాడు తప్ప ఏ మాత్రము వీడు నన్ను అప్పగిస్తున్నాడు, శిష్యులారా బయటికి త్రోలేయండి అని చెప్పి ఏ మాత్రము కూడా చెప్పలేదు. అటువంటి స్థితిలో కలిగినప్పుడే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. శత్రువు పిలిస్తే నువ్వు అడుగు వేయలేవు. శత్రువుని ప్రేమించలేని నీ స్థితి దేవుడు ఎలా గమనిస్తాడు? శత్రువు మాటలకు లోబడిన వ్యక్తివి నీవు ఎలా దేవుడు నిన్ను జీవింపచేస్తాడు? నీవు దేవునితో నడవాలంటే ముందుగా నీ శత్రువును పక్కన కూర్చోబెట్టుకుని అతనికి ఆహారం పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి విషయంలో మీలో పొరపాటు జరుగుతుందేమో గుర్తించుకోండి. ఎవడైనా నువ్వు వట్టి వాడయుండి నీవు పరిశుద్ధుడవని లేకపోతే ఆత్మ సంబంధమని దేవుని చేత ప్రార్థిస్తున్నాను, దేవునితో నడుస్తున్నాను, బైబిల్తో సహవాసం చేస్తున్నాను, సంఘము విడువక సేవిస్తున్నాను, ప్రతి ఆదివారము, ప్రతి శనివారము, ప్రతి మంగళవారం ఏదో ఒక రోజు ప్రార్థనతో గడిపేస్తున్నాను అంటే కాదు గాని నిన్ను నువ్వుగా హెచ్చించుకొని మోసపోతున్నావేమో గుర్తించు. నీకు ఘనమైన స్థితి దేవుని నుంచి రావాలి తప్ప నువ్వుగా తప్పిదములో పడిపోయి ఎంచుకుంటే ఏమాత్రము కాదు. 4వ వచనం చూడండి. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించు చూచుకొనవలెను, అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం. ప్రతివాడు తను చేయు పనిని పరీక్షించాలి. ఎంతమంది పరీక్షిస్తున్నారు? మీ నోటితో మాట్లాడుతున్న మాట కరెక్టో కాదని చెప్పి ఎంతమంది పరీక్షించి మాట్లాడుతున్నారు? ఇది నేను మాట్లాడితే తప్పుగా మారిపోతుంది అని ఎంతమంది మీ నోటిని పరీక్షించుకొని మాట్లాడుతున్నారు? ఆలోచించి. వాక్యం సెలవిస్తుంది, ప్రతివాడు తన్ను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. ఎంతమంది పరీక్షించి చూచుకొనుచున్నారు?
మీ శరీరాన్ని నిలబడుతుందా దేవుని దగ్గర, నిలబడట్లేదని ఎంతమంది పరీక్షిస్తున్నారు? మీరు ఎంతగా దేవునితో ఉండాలని మీ ఆలోచన వేరుగా ఉన్నా మీ శరీరము నిలబడలేని పరిస్థితిలో ఉంటే ఎంతమంది ఎందుకు నా శరీరము నేను ఆలోచించిన రీతిగా ఉండట్లేదని చెప్పి ఎంతమంది ఆలోచన చేస్తారు? చెప్పండి. ఇది అనుభవం లేకుండా మాట్లాడదు. నేను ఎన్నోసార్లు మోకాళ్ళ మీద దిగకుండా రోజంతా ఉండాలని ప్రయత్నం చేసిన దినాలు నేను చూశాను, కానీ ఉండలేకపోయాను. నేను అంటున్నది అదే, మీ నోటిని మీరు ఎంతమంది కాపాడుకుంటున్నారు? నేను ఈ దినాన్న ఒట్టి మాటలు మాట్లాడకూడదు నా నోటి నుంచి. నా తల్లిని గాని, నా తండ్రిని గాని, నా కుమారుని గాని, నా భర్తను గాని, నా కుటుంబంలో ఏ వ్యవస్థనైనా నా నోటితో అపవిత్రమైన మాటలు మాట్లాడకూడదని ఎంతమంది పరీక్షించుకొని మాట్లాడుతున్నారు? చెప్పండి. మీ నోటిని మీరు ఎంతమంది కాపాడుకుంటున్నారు? అందుకని అంటున్నాడు, ప్రతి వాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవాలి. ఎంతమంది పరీక్షిస్తున్నారు? చెప్పండి. వెళ్ళాలని ఆలోచన చేస్తారు. కొన్ని నియమాలు ఏం చేస్తారంటే లోకానుసారంగా నడిపించడానికి ప్రేరేపిస్తారు. ఇప్పుడు బలవంతమైన సాధారణగాడు నా విషయంలో మాటికి ప్రయత్నం చేయలేదు. అందుకని ఆ ఇష్ట ప్రకారంగా జరిగేది క్రీస్తుకి ఇష్టమే జరగదు. దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఏదైనా సరే సాతానుడు ఏం చేస్తాడంటే మన విశ్వాసం మీద దెబ్బ కొట్టడానికి చూస్తాడు. ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడుతున్న వాడే ఈ విధంగా చేశాడంటే మరి ఈడు చెప్పే బోధ కరెక్ట్ అని ఎంతమంది మాట్లాడతారు? ఆలోచన చేయండి. చెప్పండి. ఎంతమంది మాట్లాడతారు? మరి ఏదో పొరపాట్లు అలవాటు ఆనవాయితీగా వచ్చేసిందిలే అని మాట్లాడేవాడు ఉండడు. కానీ వీడు 10 మందికి బోధిస్తున్నాడు రా, వీడు చూడండి రా వీడు ఎలా చేశాడని మాట్లాడతారా? మాట్లాడతారు. అందుకనే కొన్ని దృష్టిలో పెట్టుకుని చెయ్యని పరిశుద్ధాత్మ దేవుడు నాకు తెలియపరుస్తుంది. మనుషుల మాటలు వినుట కంటే దేవుని మాట వినుటలో శ్రేష్టమైన అనుభవం వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను అది అనుభవిస్తున్నాను గనక నా ఇష్టాలను కొన్ని చంపుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని చిత్తములో ప్రతివాడు తన్ను తాను పరీక్షించుకొని ఏ పని చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడు, ఏది ఆలోచిస్తున్నాడు, ఏ క్రమంలో వెళ్తున్నాడో, దేవునికి ఇష్టంగా వెళ్తున్నాడో కష్టంగా వెళ్తున్నాడో పరీక్షించి ఏం చేయాలంట? చూసుకోవాలి. అలాగే అంటున్నవాడు అక్కడ అంటున్న మాట, అప్పుడు ఇతరుని బట్టి కాక తన్ను తాను బట్టి అతనికి అతిశయము కలుగును. దేవునికి స్తోత్రం. దేవుని నుండి అతిశయం కలిగినప్పుడు ఏ మాత్రము కూడా దాన్ని ఆపేవాడు ఉండడు. అతిశయ కిరీటం పొందుకున్నానని పౌలు భక్తుడు మాట్లాడతాడు. ఎందుకో తెలుసా? తను చేసిన విధానం అంతటిలో దేవునికి మాత్రమే ఘనత తీసుకువెళ్ళాడు. అందుకని అక్షయ కిరీటమని, అతిశయ కిరీటమని, పందెములు ఓపికతో పరిగెట్టానని, నా శరీరము నన్ను బలహీనపరిచిన, నా ఆత్మ నా దేవుని కొరకు పరిగెట్టిందని చెప్పి అపోస్తులుడైన పౌలుడు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో తెలుసా? తనకు ఒక అతిశయ కిరీటం పరమందున దాచబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఈరోజు అతిశయము దేవుని యొద్ద నుంచి వస్తే ఆశీర్వదించబడతాం తప్ప దేవుని నుండి రాకపోతే ఏ మాత్రము ఆశీర్వదించబడం. అందుకని 5వ మాట చూడండి. వాసపోకుడి. దేవుడు వెక్కిరింపబడడు. మనుషులు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా శరీరేచ్ఛలను బట్టి కాక, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును. ఆత్మను బిట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును. దేవునికి స్తోత్రం. 2 విధాల వాక్యం చెప్పేస్తాడు. శరీరమును బట్టి విత్తివాడు, శరీరాశలు నెరవేర్చుకునేవాడు శరీరమును పంటకు వస్తాడు. నీ ఆత్మను బట్టి నిత్య జీవమును పంటకు వస్తాడు. దేవునికి స్తోత్రం. మనకి దేవుడు తెలియచేస్తున్నది ఏంటంటే, గత వారం మీకు చెప్పాను, దేవుణ్ణి మీరు ప్రేమించడం ప్రారంభిస్తే పరలోకము నుంచి అన్ని విధాల మనతో నివసించడానికి అనేకమైన మార్గాల్లో 5 రకాలుగా ఈ భూమిని టచ్ చేస్తున్నాడు. 5 రకాలుగా భూమిని టచ్ చేస్తున్న దేవునికి ఒక్కసారి నీ జీవితాన్ని ఇచ్చి చూస్తే నిన్ను విడిచిపెడతాడా? ఆలోచించు. నిన్ను విడిచిపెడతాడా?
విడిచిపెట్టడు. నీ కోరిక ఎలా ఉందనుకో, అందుకని ఆ పాటలో ఉంది, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించును, బలహీన సమయములో నీ బలము ప్రసాదించును, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. హల్లెలూయా. ఏంటంట? శరీర క్రియలన్నీ నశించిపోవాలి, బలహీన సమయంలో నన్ను బలపరచు. ఎంత అద్భుతంగా ఉందో చూసారా మాట. అంటే మనం ఏ విషయంలో పొరబడుతున్నామంటే శరీర విషయంలోనే పొరబడుతున్నాం. నిజంగా ఆలోచన చేయండి. చనిపోయిన వారి యొద్ద ఒక వాక్యం చదువుతాం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుడి. వారిని చూసి ఏం నేర్చుకోవాలి మరి? నిరీక్షణ గల వారమై దేవుని యందు ఓర్పుతో ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నిరీక్షణ లేని వారు ఏం చేశారంటే వారు శరీరమైన జీవితాన్ని జీవించారు, జీవించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వారిని చూసి వాక్యం ఏం చెప్తుందంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడద్దు, ఆ రీతిగా జీవించొద్దు, ఆ రీతిగా బ్రతకొద్దు. ఇదిగో ఈ వాక్యం మీ కొరకే. వాళ్ళు వెళ్ళిపోయారు కానీ మీకు జీవితం ఉంది. ఈ జీవితాన్ని మీరు తెలుసుకొని బ్రతకండి. శరీరేచ్ఛల నుంచి బయటకు వచ్చేయండి, శరీర క్రియల నుంచి బయటికి వచ్చేయండి. 6 రోజులు సంపాదిస్తున్నావు కదా, 7వ రోజు దేవునికి ఇవ్వడానికి గల కారణం ఏంటి? 7వ రోజు మందిరానికి వెళ్ళాలి, 7వ రోజు దేవుని సన్నిధిలో కూర్చోవాలి. ఈ అంత్య దినాల్లో ప్రాముఖ్యంగా ఎక్కువసేపు దేవునితో గడపాలి. అలాంటి పరిస్థితిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాం? ఎంత సంపాదిస్తే ఎంత నిలబడతా చెప్పండి. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానుసారంగా ఆలోచన చేస్తే వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళొద్దానండి. ఎందుకు వెళ్ళొద్దానంటే కొన్ని ఆత్మలు మాకు తెలియపరచబడుతూ ఉంటాయి. ఈ విషయంలో తెలియబడినప్పుడు వీరి ఆలోచన ఏంటి? లోక సంబంధమైన ఆలోచన. వైద్యుల దగ్గరికి వెళ్తే స్వస్థత జరుగుతుందని ఏదో పరుగు పెడతారు. వాడు అంటాడు, అక్కడికి వెళ్ళిన కానించి ఈ బిడ్డకి బాగాలేదు, ముందు రొంపట్టిందనుకో, జ్వరం పట్టిందనుకో టాబ్లెట్లు ఇస్తాడు. 6 రోజులకి తగ్గదు. అది ఎందుకు తగ్గదో వారికి అర్థం కాదు. మరలా ఎక్కడికి వెళ్తారు? హాస్పిటల్కే వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే మరలా స్కానింగ్ అంటాడు. స్కానింగ్ కి ఇంచుమించు 6,000 ఉంటుందా ఉండదా? అవునా? లేకపోతే ఎంఆర్ఓ స్కానింగ్ అంటే 10,000 ఉంటుంది. ఇవన్నీ చేయించిన తర్వాత కూడా ఏమీ లేదంటాడు. మరి ఏముంది? తనలో ఏముంది? నీ ఇంటిలో ప్రార్థన ఉంటే అందులో ఏముందో నీకు తెలుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అటువంటి అనుభవాలు ఎక్కడ ఉంటాయంటే శరీర క్రియలను వంచినప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు దేవుడు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక అంతరాత్మ లేకపోతే దురాత్మ చీకటి శక్తులు మనకి లోబడాలంటే నీ పెదవులు దేవుని స్తుతిస్తూ ఎల్లవేళలా సేవిస్తూ ఉండాలి. నీవు 24 గంటలో ఎంతసేపు పడుకున్న దేవుడు పట్టించుకోడు గాని మెలకువగా ఉన్నప్పుడు నీ తలంపులన్నీ ఆయనకు కనెక్ట్ అయి ఉండాలి. మెలకువగా ఉన్నప్పుడు నీ పద్ధతి అంతా దేవునికి ఇష్టంగా బ్రతకాలి. మెలకువగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎలా నెరవేర్చాలి ఈ రోజున అని చెప్పి ప్రతి దినము వెతుకుతూ ఉండాలి. అందుకని అంటున్నాడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, యాలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయట యందు విసుకక ఎందుము, మనము అలయక మేలు చేసిదమా తగిన కాలమందు పంట కోతుము. దేవునికి స్తోత్రం. కోస్తామా కోయమా? ఓపికతో విత్తినవాడు అద్భుతమైన పంట కోస్తాం. అవునా కాదా? దేవునికి స్తోత్రం. ఈరోజు ఎంత ఓపిక ఉంది నిజంగా. ఒక్క రోజు ఉదయం సాయంత్రం అరగంట ఉదయము అరగంట సాయంత్రం
ఈ దినాన్ని నుంచి మోకరించి ప్రార్థన చేస్తానన్నవారు చేతులు ఎత్తండి. యథార్థంగా టైం పెట్టుకోండి. అరగంట అవ్వకపోతే పావు గంట అయిందా, పావు గంట మరలా కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తానన్నారు. ఇది మించుమించు రోజుకి 2 గంటలు, గంట చాలు. గంట మీకు అలవాటు చేయడానికి గంట, ఈ వారం అంతటిలో గంట ప్రార్థన చేస్తానన్నవారు మాత్రమే చేతులు ఎత్తండి. దేవుడే మనకి సాక్షి, ఎవరు సాక్షులు కాదు. గంట ఓకే, దింపేయండి. ఎత్తలేని వారు చేతులు ఎత్తండి. ఎత్తలేని వారు చేతులు ఎత్తండి అన్నాను, వినపడ్డదా? ఎత్తలేని వారు సరే దింపండి అన్న. ధైర్యంగా ఎత్తింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 24 గంటల సమయం, 8 గంటలు ఆటోమేటిక్ గా పడుకుంటారు. ఎంత పడుకున్నా ఇంచుమించు ఆడవాళ్ళు 6ంటికి ముందే లెగిసిపోతారు. అవునా? లెగిస్తారు. నేను అంటున్నాను, 6 గంటలు లెగిసిన తర్వాత నీకెన్ని పనులున్నా అరగంట మోకరించి ప్రార్థించు. అర్థమవుతుందా? ఇది నా కొరకు, నా కుటుంబానికి దీవెన కాదు, నీ కుటుంబానికి దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ఖండించకపోతే ప్రజల్లో అలజడి లెగుస్తుందా? ఇప్పుడు చేతులు ఎత్తమన్న వాళ్ళనే మాత్రమే చేతులు ఎత్తండి ప్రార్థన చేస్తాను అన్న వాళ్ళు అన్నాను. మిగతా వాళ్ళు ఆవిడ ఒకదే ఎత్తింది. ఇంచుమించు దగ్గర 10 మంది దాకా చేతులు ఎత్తలేదు. మరి మిగతా వాళ్ళు ఎందుకు ఎత్తలేదు? చెయ్యగలిగే టైం ఉన్నా చెయ్యలేని సమయాన్ని దేవునికి ఇవ్వలేదు. అంటే కుటుంబానికి ఆశీర్వాదం రావాలని ప్రయాసం చెప్తే ఆ ప్లాన్ కూడా విఫలం చేయడంలో మీ చేతులు ఎగట్లేదు. అర్థమవుతుందా? ఇది ఎక్కడ కోల్పోతున్నారంటే మీలోనే మీకు సమృద్ధి లేకుండా పోతుంది. సమృద్ధి ఎప్పుడు వస్తుందో తెలుసా? ఉదయాన్నే లేచి భర్త పక్కనే ఉన్నాడు, భర్తను చూడక్కర్లా, ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని చూసి, ప్రభువా ఇదిగో ఈ దినాన్న నా కుటుంబము నీ జాడలో నడవాలి. నా కుటుంబము ఎన్నో ప్రయాణాలు చేస్తుంది. నా కుటుంబంలో బిడ్డలు జాబులు చేస్తున్నారు. నా కుటుంబంలో బిడ్డలు ఉద్యోగం చేస్తున్నారు. ఇదిగో ముఖ దర్శనం ఉదయమున నీతో వచ్చాను. ఈ ఉదయాన్న నీతో మాట్లాడుకున్నాను. ఈ దినమంతా నా కుటుంబానికి క్షేమము రావాలని ఒక్క అరగంట అదే ప్రార్థన చేయి. రాకపోయినా దేవుడు నీ మనవి ఆలకించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కాపాడి భద్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కృతజ్ఞత సాయంత్రం పడుకునే ముందు నీ శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మతో దేవునితో మాట్లాడడం ప్రారంభించు. మాట్లాడి, ప్రభువా ఉదయం నుంచి నేను చెప్పిన రీతిగా నా కుటుంబాన్ని కాపాడవు గనుక నీకు కృతజ్ఞతలు తండ్రి అని చెప్పి ఆ సాయంకాలం పండుకునే ముందు ప్రార్థించు. నిన్ను దేవుడు ఏం అడగట్లా, ఆయన ఏది కోట్లలో ఆయన దగ్గరికి తెచ్చి పడేయమనట్లా. నీకేం చేస్తున్నాడంటే, నీవు నా యందు విశ్వాసం ఉంచు, నీ విశ్వాసం నేను స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం. నీ కార్యములన్నీ నెరవేర్చువాడు దేవుడే. ఈ సేవకుడిగా నిన్ను ధైర్యపరచడానికి, ఒక మాటకారిగా నిన్ను విలువైన జీవితాన్ని పరిచయం చేయడానికి దేవుడు ఈ జ్ఞానము చేత మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆ జ్ఞానాన్ని మీకు నేర్పించడమే మా ప్రయాసం. అందుకనే మాట్లాడుతున్న మాట, మనము మేలు చేయట యందు విసుకక యుందుము, మనము అలయక మేలు చేసితమా తగ్గిన కాలమందు పంట పోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయడం. దేవునికి స్తోత్రం. మన కుటుంబం అంతా సాయంత్రానికి ఇంటికి చేరుతుందో చేరుతుంది. ఎన్ని పనులున్నా చేరుతుందా? ఎన్ని పనులున్నా పండుకోవడానికి ఎక్కడికి రావాలి? కుటుంబానికే చేరాలి. చేరినప్పుడు మన కుటుంబం అంతా ఈ దినమును ఎంత రీతిగా కాపాడవు గనుక కృతజ్ఞత కలిగి ఎంతో పెద్ద ప్రార్థనతో కుటుంబంలో అందరూ క్రైస్తవులమే గనుక ఒక్కొక్క 5 నిమిషాలు అందరూ ప్రార్థన చేసి ఇంచుమించు గంట అయిపోతుంది. ఒకవేళ నీకు పర్సనల్ ప్రార్థన కావాలనుకుంటే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుని ఆ సమయాన్ని కూడా ఇవ్వచ్చు. దేవుని దగ్గరికి ఎంత వెళ్తే అంత ఆశీర్వాదం సమృద్ధిగా మనల్ని నింపుతాడు. ఎందుకో తెలుసా? దేవుని వెతికే వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవునికి స్తోత్రం. దేవునితో ఉండాలనుకునే వారికి ఏ స్థితి, పడిపోయే స్థితి దేవుడు రప్పించడు. ఎందుకో తెలుసా? నువ్వు వెతుకుతున్నది ఈ లోకములో మనుషులను కాదు, పరలోకమందున్న జీవము గల సైన్యములకు అధిపతియగు దేవుణ్ణి. దేవునికి స్తోత్రం. ఆయన కునుకక నిద్రపోక తన బిడ్డల పక్షమును యుద్ధము చేయడానికి కేరూబులను, సేరూబులను, దేవదూతలను అనేక మందిని ఏర్పాటు చేసి మన కొరకు నిద్ర లేక వాటిని నియమించాడు మనకి కాపుదలకు. దేవునికి స్తోత్రం. నియమించడా లేదా? దేవదూతలు దెబ్బ తగలకుండా పట్టుకోవట్లేదు. అలాంటి దేవుణ్ణి విడిచిపెట్టి సమయాన్ని ఎందుకు దొంగిలిస్తున్నావు? కేవలం 1 గంట నీవు
రోజుకి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీకు వచ్చే వారాన్ని 2 గంటలు ఇస్తా. ఏంటి? ఎందుకో తెలుసా? నీవు ఆశీర్వదించబడడానికి మాత్రమే. నేను పొందుకున్నది నా దగ్గరే ఆగిపోతే ఈ ఒక్క కుటుంబమే ఆశీర్వదించబడుతుంది. ప్రతి కుటుంబము దీవెనకరముగా ఈ గ్రామం అంతా మార్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఏ సంకల్పం అయితే నాకు ఇచ్చాడో మీ ఎడల ఆ సంకల్పము నెరవేర్చేంత వరకు వాక్యం పట్టుకుని చెప్తున్నాను, ఎన్ని కష్టాలైనా నిలబడతాను. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? ఇందులో మిళితమైపోయిన జీవితం బయటికి రావడం కష్టం. మెలిపడిపోయి ముడేసుకున్న జీవితం బయటికి రావడం కష్టం. ఎందుకంటే మాకున్న ఆశ ఏంటో తెలుసా? ఎలీషాని పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు. ఇశ్రాయేలు మధ్యన నడిపించి వాళ్ళకి అరణ్యంలో 40 దినాలు పోషించిన దేవుడు నన్ను పోషిస్తాడు. ఆధారపడి బ్రతికే బ్రతుకును దేవుడు నాకు ఇవ్వాలి. ఆయన మీద ఆధారపడి బ్రతికే జీవితాన్ని మాత్రం ఇచ్చి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయం చాలా అయిపోయింది కనుక చూడండి, ఈ విషయాలను మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి. మొట్టమొదటిగా నీ సహోదరుడు ఏ విషయంలో తప్పిపోతున్నాడో ఆ విషయాన్ని మీరు భద్రత కలిగి మిమ్మల్ని మీరు నిలబెట్టుకుని మీ సహోదరుని నిలబెట్టడానికి ప్రయత్నం చేయండి. రెండవదిగా, క్రీస్తు ప్రేమలో భారము కలిగిన వారిగా మీ జీవితాన్ని మోయడానికి ఇష్టపడండి, కానీ కష్టాన్ని దూరం అయిపోయి ఇదిగో దేవునికి శ్రమల్లో దగ్గరవడం కాదు, అన్ని విధాల దేవునికి దగ్గరగా ఉండండి. మూడవదిగా, నిన్ను నువ్వు మోసపరుచుకునే జీవితంలో ఉన్నవేమో జ్ఞాపకం చేసుకో. నేను భక్తురాలిని, నేను భక్తుడను, ప్రార్థన చేస్తే పరలోకం వెళ్ళిపోతాను, ఇప్పుడు మరణించిన ఈ క్షణము నేను మరణించిన పరలోకం వెళ్ళిపోతానని ఆలోచన దృష్టి కలిగి నీ ఉంటే ముందు నీ జీవితాన్ని దేవుని ఎదుట కన్ఫర్మ్ చేసుకో. ప్రభువా, నా స్థితి కరెక్టే కాదు, నేను నిజంగా పరలోకం వెళ్ళిపోతాననే దృష్టిలో ఉన్నా, పరలోకంలో నేను జీవిస్తాననే దృష్టిలో బ్రతుకుతున్నాను, ఈ కరెక్ట్ అయిన అనుభవంలో నేను ఉన్నానా, లేకపోతే నన్ను నేనే మోసం చేసుకుంటున్నానా అనే ఉద్దేశాన్ని మూడవదిగా గుర్తుపెట్టుకుని మీకు మీరుగా తెలుసుకోండి. నాలుగవదిగా, మీ నోరు, మీ హృదయము, మీ శరీరమును పరీక్షించి ప్రతి విషయంలో తెలుసుకుంటూ బ్రతకండి. ప్రతి ఒక్కరూ తన బరువును తానే మోసుకుంటూ తన యొక్క స్థితిగతులను బట్టి ఏ విత్తనాన్ని విత్తుతున్నారో, శరీరాన్ని బట్టి విత్తుతున్నారా, ఆత్మను బట్టి విత్తుతున్నారా అనే ఆలోచన ఐదవదిగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మీరు చేసే మేలును బట్టి తగిన కాలమందు మీ జీవితాలను సమృద్ధిలోనికి దేవుడు తీసుకువెళ్తాడు. అట్టి కృపలో దేవుడు నిన్ను నన్ను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి ప్రతి ఒక్కరు. ఈరోజు 5 విషయాలను నీవు నేర్చుకుని ఉన్నావు. ఏ విషయాలను నీవు నేర్చుకున్నావు? నువ్వు నిలబడాలి, నీ సహోదరుణ్ణి నిలబెట్టాలి. క్రీస్తు కలిగిన భారం ఏంటో తెలుసా? ఒకరిని ప్రేమించడంలో నీవు తెలుసుకొని ప్రేమించాలి. నీ శత్రువు పిలిచినప్పుడు ఆ గుమ్మములో అడుగు పెట్టాలి. నీ శత్రువుడు నీకు స్వాగతం పలికినప్పుడు అతన్ని స్వీకరించి అతని యొక్క హృదయానికి నీ జీవితాన్ని ప్రత్యేకపరచుకో. ఆ ప్రత్యేకత కలిగిన జీవితం నీ శత్రువును ప్రేమించే రీతిగా తీసుకువెళ్తుంది. ఎవడైనా వట్టివాడేయండి, మిమ్మల్ని మీరు మోసపరుచుకుంటున్నారేమో జాగ్రత్త, జాగ్రత్త. తన్ను తానే మోసపరుచుకుంటున్నారని వాక్యం సెలవిస్తుంది. ఈ గలతీ సంఘములో ఇటువంటి కోరికలు కలిగిన వారు ఉన్నారు, ఇటువంటి స్థితి కలిగిన వారు ఉన్నారు. ఈ గ్రామంలో ఏ బిడ్డ అటువంటి స్థితి కలిగిన వారు ఉండకూడదు. ఈ గ్రామంలో అటువంటి స్థితి కలిగిన వారు ఎవరు ఉండకూడదు. ఈరోజు నీ జీవితంలో ఏం కలిగి జీవిస్తున్నావు ఆలోచించి. నిన్ను నువ్వుగా హెచ్చించుకొని బ్రతుకుతున్నావేమో జాగ్రత్త, మోసపరుచుకొనిచున్నావేమో అని చెప్తున్నాడు. నీవు మాట్లాడుతున్న మాట కరెక్టా కాదా? నీ హృదయంలో ఉన్నది కరెక్టా కాదా? నీ ఆలోచన కరెక్టా కాదా? దేవుడు అడుగుతున్నాడు. ప్రతి ఒక్కరూ మీ పరిస్థితులను పరీక్షించి చూసుకోవాలని చెప్తున్నాడు. తనను బట్టి దేవుడు అతిశయ కిరీటమును నీకు కలుగజేస్తానని చెప్తున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవుడు 5 రకాలుగా నీతో మాట్లాడాడు. మొదటి, నువ్వుగా నిన్ను నిలబెట్టుకొని నీ సహోదరుని నిలబెట్టు. క్రీస్తు ప్రేమను కలిగి ఆ భారమును మోయడానికి ఇష్టపడు. అంటే నీ సహోదరుని, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమించాలి.
మూడవదిగా నిన్ను నువ్వు మోసపరుచుకుంటున్నావేమో, జాగ్రత్త, పరలోకం వెళ్ళిపోతాను, నా అంత స్థితి నేను కలిగి ఉన్నాను, నా జీవితం మారిపోయిందని నీవు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, మోసపోతున్నావు. నిన్ను నువ్వుగా ప్రతి క్షణము పరీక్షించుకొని తెలుసుకోవలసిన విధానం, నీ మాట ఎలా ఉంది, నీ జీవితం ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, నీ ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకొని నడవాలి. ఐదవదిగా, శరీరానుసరమైన పంటను విత్తితే ఆ పంటే కోస్తావు, లేదా ఆత్మను బట్టి విత్తితే ఆత్మానుసరమైన నిత్య జీవమును పంట కోస్తావు. ఈరోజు నీ దేవుడు తెలియజేస్తున్నది 5 పాఠాల్లో ఏ విషయంలో నీ జీవితం పొరపాటున పడిపోతుందో జ్ఞాపకం చేసుకోండి. నిలబడలేక నీవే పడిపోతున్నావా? నీ సహోదరుని ఏమి నిలబెడతావు? క్రీస్తు ప్రేమలో అలవాటు అయిపోయి బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు గాని ఆ భారాన్ని మోయడంలో విఫలమైపోతున్నవేమో. నీ శత్రువును ప్రేమించడంలో విఫలమైపోతున్నవేమో. నీ శత్రువుడు పిలుస్తున్నప్పుడు వెళ్ళి పలకరించలేకపోతున్నావేమో. సహోదరుని ప్రేమించలేని వాడు నన్ను ప్రేమించలేదు. స్పష్టంగా వాక్యం సెలవిచ్చింది. ఈరోజు నీ ప్రతి అనుభవం క్రీస్తును ప్రేమిస్తున్నాడని మోసపోతున్నవేమో. ఏ మాత్రమూ మోసపోవద్దు. మోసపోతే నీకు మాత్రమే, నీ కుటుంబానికి మాత్రమే మేలు ఆగిపోతుంది. ఈరోజు నీ పరిస్థితిని అనుకోగలిగి జీవించి నా పరిస్థితిని అంతటిని పరీక్షించి నేను తెలుసుకుంటున్నాను ప్రభువా, ఇది నాకు కరెక్ట్ అయిన జీవితం, నీతో గడపాలి, నీతో ఉండాలి, నా కొరకే ఈ జీవితం ప్రభువా. నన్ను నేనుగా హెచ్చించుకోను. నీవు పిలుచుకునేంత వరకు నా జీవితాన్ని నీ కొరకు ఎదురు చూస్తాను. నిరీక్షణ కలిగి, విశ్వాసము కలిగి నా జీవితాన్ని ఓర్పు కలిగి నడుస్తాను. నా జీవిత గమనాన్ని నీకు చేరేంత వరకు కూడా నా స్థితిగతులను ఇష్టము వచ్చినట్టు నీకు అప్పగిస్తాను తండ్రి. ప్రభువా, నన్ను కరుణించండి, నా పైన నీ కృప చూపించండి. నీ కుటుంబంలో ప్రార్థించి నీ బలహీనతలను ఒప్పుకోలేకపోతున్నావేమో, ఈ దేవుని పందిరమందు ఒప్పుకోవడానికి ప్రయాసపడు. నీ పాపాలను విడిచిపెట్టలేక ఇంటిలో మాటలాడలేకపోతున్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థన అంగీకరించే స్థలం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు నీ ప్రార్థనకు జవాబిచ్చే ఫలితము కలిగిన స్థలం ఇది. నువ్వు ఏ స్థితిలో నిలబడలేకపోతున్నావు? సహోదరుని ప్రేమించలేకపోతున్నావా? శత్రువుని ప్రేమించలేకపోతున్నావా? క్రీస్తు కలిగిన భారాన్ని నీవు భరించలేకపోతున్నావా? నిన్ను నువ్వుగా హెచ్చించుకొని పరలోకం వెళ్ళిపోతానులే అని మోసపోతున్నావా? నీ నాలుకను సరి చేసుకోవడంలో విఫలమైపోతున్నావా? నీ హృదయాన్ని కట్టుకోవడంలో విఫలమైపోతున్నావా? నీ పరిస్థితులను మార్చుకోవడంలో విఫలమైపోతున్నావా? శత్రువు నిన్ను పిలిచినప్పుడు వెళ్ళలేని స్థితిలో నీవు ఉన్నావా? అటువంటి స్థితి నా దేవునికి ఇష్టం లేదు. అటువంటి స్థితి నా దేవునికి ఇష్టం లేదు. ఈరోజు ఇష్టపూర్వకంగా బ్రతకాలంటే నీ శత్రువును ప్రేమించాలి. ఇష్టపూర్వకంగా దేవునికి నచ్చినట్టుగా నీవు జీవించాలంటే ఇస్కరియోతు యూదాను పక్కన పెట్టుకుని మొదటిగా బల్లారథంలో పాలు పంపులు పొందించాడు. అటువంటి ప్రేమ కలిగి నీవు జీవించాలి. ఈరోజు ఏ ప్రేమ నీలో ఉందో గమనించుకో. దేవుడు అస్తమానం అడిగి ఖండిస్తున్నాడంటే నీ జీవితాన్ని ఒక ప్రత్యేకముగా మార్చాలని, ఒక ప్రతిష్టత కలిగిన జీవితాన్ని దేవుడు నీకు ఏర్పాటు చేయాలని, కొత్త అనుభవాల్లోనికి దేవుడు నిన్ను తీసుకువెళ్లాలని. బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యంతో గడిపేస్తున్నాను నీ ఆలోచనతో మోసపోతున్నావేమో. ఈరోజు దేవునికి కనబడే పరిస్థితి నీలో ఉందో లేదో గమనించుకో. శరీరానుసారమైన మనస్సు శరీరానుసారమైన పంట కోస్తుంది. ఆత్మానుసారమైన మనస్సు ఆత్మను బట్టి విత్తినవాడు నిత్య జీవమని పంట కోస్తుంది. ఈరోజు ఏ జీవితం నీలో ఉందో గమనించుకో. ఈరోజు ఏ పరిస్థితి నీలో ఉందో పరిశుద్ధాత్మ దేవుడు ఈ 5 మాటల ద్వారా నీతో మాట్లాడాడు. ఈ 5 మాటల ద్వారా నిన్ను దేవుడు ఖండించాడు. ఏ స్థితిలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. అస్తమాటు దేవుడు మాట్లాడుతున్నాడంటే నీతోనే కదా. నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకోవాలనే కదా. దేవుడు నిన్ను ప్రత్యేకపరచుకోవాలనే కదా. దేవుడు క్రొత్త అనుభవాలతో నిన్ను నిర్మించాలనే కదా. 24 గంటల సమయంలో నీ శరీరానికే స్థానం ఇస్తే మరి నిన్ను నిర్మించిన దేవునికి ఏమిస్తున్నావు స్థానం? 24 గంటల్లో నీ శరీరానికే అనుభవాలను అప్పగిస్తే మరి నిత్య జీవం అనే పంట ఎప్పుడు కోయగలుగుతావు?
నిత్య జీవం అనే పంట ఎప్పుడు విత్తుతావు నీవు? అసలే ముందుగా కోయాలంటే నీవు ముందుగా విత్తాలి కదా. 24 గంటల్లో ఏ సమయాన్ని దేవునికి విత్తుతున్నావు పంట? ఆయన చూస్తున్నాడనే భయంతో ఎంత పంటను విత్తుతున్నావు, ఎంత ప్రార్థన మోకాలని, ఎంత వాక్యముతో గడిపే సమయాన్ని ఇస్తున్నావు. ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, శనివారం ప్రార్థనకి వస్తున్నాం, అనేక దినములు ప్రార్థనలు జరుగుతున్నప్పుడు వెళ్తున్నావే కానీ నిత్య జీవమైన పంట విత్తావా? ఇంకా విత్తలేదు. ఆలోచించు. ఇంకా శరీరానుసరమైన అనుభవాల్లో నీ పంట కోస్తున్నావేమో, శరీరానుసరమైన జీవితాన్ని పంట కోస్తున్నావేమో. ఈ రోజు నా దేవుడు నీతో అంటున్నాడు, ఆత్మానుసరమైన పంట విత్తడానికి ప్రయత్నం చేయి. ఆత్మానుసరమైన పంటను విత్తడానికి ప్రారంభిస్తే నిత్య జీవమైన పంట నేను కోయిస్తానని చెప్పి ఈరోజు నీ జీవితంలో దేవుడు అడుగుతున్నప్పుడు ఇవ్వగలిగే ఇష్టం ఉండాలి కానీ, సమర్పించుకునే జీవితం నీలో రావాలి కానీ, ఈ అంత్య దినాల్లో ఇంకా శరీరేచ్ఛలతో ఎందుకు నీ జీవితం? ఈ అంత్య దినాల్లో ఇంకా శరీరానికి సంబంధించిన ఆలోచనల మీద ఎందుకు? నీ పరిస్థితులన్నిటినీ మార్చగల జీవము గల దేవుడు నీకు ఈ రోజు సమయాన్ని ఇస్తున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ తీర్చగల జీవము గల దేవుడు నీ సమయాన్ని ఈ రోజు గమనిస్తున్నాడు. నీవు ఏ విత్తనాన్నైతే విత్తుతావనుకుని ఆలోచన చేస్తున్నావో, ఏ విత్తనాన్నైతే విత్తితే అదృష్టం నా జీవితంలో ఫలిస్తుందని ఆశపడుతున్నావో, ఈ సమయమందు నా దేవుడు నీ హృదయాన్ని తడుతున్నాడు. ఈ సమయమందు నీవు చేస్తున్న ప్రార్థనకు ప్రతిఫలాలు దేవుడు విడుదల చేయబోతున్నాడు. నా దేవునికి నిత్య జీవం అనే ఆలోచన నీవు అప్పగిస్తే, నిత్య జీవం అనే పంట నేను విత్తుతాను ప్రభువా అని నీవు అంగీకారము కలిగి నిజముగా మాట్లాడితే, నా దేవుడు నీ స్థితిగతులను ఈ రాత్రి మార్చబోతున్నాడు. నీవు విత్తుతాననే ఆలోచన నీ హృదయంలో ఉంటే, నా దేవునికి విశ్వాసనీయంగా కనబరచు. నా దేవునికి విశ్వాసనీయమైన జీవితాన్ని, నిత్య జీవమైన పంటని నేను కోస్తాను ప్రభువా అని చెప్పి నమ్మకము విశ్వాసము కలిగి నా దేవునికి చూపించు. నా దేవుడు నీ సమస్యలను మార్చబోతున్నాడు. నీ సమస్యలన్నిటినీ తీర్చబోతున్నాడు. నీకు కలిగిన వేదన, కలిగిన బాధల నుంచి బయటికి తీసుకురాబోతున్నాడు. శత్రువు నీ కుటుంబాన్ని అవమానపరచాలని చూసినప్పుడు నా దేవుడు తల ఎత్తి దాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. శత్రువు నిన్ను ఓడించాలని చూసినప్పుడు గెలుపు వైపే నా దేవుడు నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు. శత్రువు నిన్ను ఎంత కృంగదీయాలని చూస్తున్నాడో, శత్రువు నీ ఆత్మీయ స్థితిని పడగొట్టాలని చూస్తున్నాడు, శత్రువు నిన్ను నిలబెట్టకుండా పాడద్రోయాలని చూస్తున్నాడు. యేసు క్రీస్తు నామములో వాడి శక్తులన్నీ నజరేయుడైన యేసు నామములో లయమైపోబోతున్నాయి. నీవు నా జీవము గల దేవుణ్ణి సేవించడం ప్రారంభిస్తే, ఈ రాత్రే నీకు అడ్డుగా ఉన్న గోడలన్నిటినీ దేవుడు కూల్చబోతున్నాడు. నీ పరిస్థితులన్నిటినీ దేవుడు మార్చబోతున్నాడు. నా దేవుడు నీ యొక్క అంతరంగాన్ని పరీక్షిస్తున్నాడు ఈ రాత్రి. నా దేవుడు నీ అంతరంగాన్ని ఈ రోజు పరీక్షిస్తున్నాడు. నీ హృదయము ఏ విషయంలో త్రొట్టుపడుతుందో, ఏ విషయంలో పొరపాటున కుంగిపోతుందో, ఏ విషయంలో నిలబడలేని స్థితిలో వ్యర్థమైన మాటలకు సమయం ఇస్తుందో, నా దేవుడు నిన్ను హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడాడు. నువ్వు నిలబడమని, ఇంకొకరిని నిలబెట్టమని. నా భారాన్ని మోయి, నీ భారాన్ని నేను మోస్తాను. నిన్ను నువ్వుగా పరలోకం వెళ్ళిపోతాను, నేను నీతి భక్తురాలని చెప్పి మోసపోతున్నవేమో. జాగ్రత్త. ఇవన్నీ అనుభవాలని నీ పరిస్థితులను మార్చడానికే మాట్లాడాడు. నీ కుటుంబ పరిస్థితులను మార్చడానికే మాట్లాడాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని మార్చబోతున్నాడు. పరిశుద్ధాత్మ కలిగిన దేవుడు నీ స్థితిగతులను మార్చబోతున్నాడు. భయపడద్దు, దిగులు చెందొద్దు. నీ పరిస్థితిని అంతటిని దేవుడు విలువైనదిగా మార్చబోతున్నాడు. నిన్ను అవమానించబడిన వారి చేత నీకు ఘనత తీసుకురాబోతున్నాడు. నీ జీవితాన్ని రెట్టింపు ఆశీర్వాదముతో నింపబోతున్నాడు. నీ హృదయాన్ని ఒక్క నిమిషంలో దేవునికి అప్పగించు. ఇప్పుడే ప్రార్థన చేయడం ప్రారంభించు. ఇప్పుడే 2 నిమిషాలు వ్యక్తిగత జీవితం గురించి ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు వ్యక్తిగత జీవితంలో ఏం జరగకుండా ఉందో, ఏదైతే ఆగిపోయిందో, ఏ శ్రమ అయితే నేను కష్టపెడుతుందో, నీ వ్యక్తిగత జీవితం కొరకు 2 నిమిషాలు ప్రార్థన చేయడం ప్రారంభించు.
ప్రార్థించి దేవుని ఆత్మ చేత ప్రార్థించి స్తోత్రం. ప్రభువుని ప్రక్కనే ఉండి ఈరోజు మాట్లాడిన ప్రతి ఒక్క మాట ప్రత్యేకముగా అభిషేకము ద్వారా దేవుడిచ్చే వాక్యాన్ని మీలో మీరే ప్రార్థన చేయండి. ప్రభువానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రభు చేసిన ఈ కార్యములు ప్రతి ఒక్కరి హృదయాన్ని ఆశీర్వదకర్తగా దేవుడే మిమ్మల్ని బలపరచునుగా. స్తోత్రం తండ్రి. మీరిచ్చినటువంటి వాక్యం ప్రభు, మీరిచ్చిన వాగ్దానాలన్నిటినీ మీరు ఎరిగి ఉన్నారు కనుకే మీరు మాట్లాడు తండ్రి. నీకు వందనాలు అయ్యా. మీ సన్నిధిలో ఉన్నటువంటి బిడ్డలు అందరికీ కావలసిన వాక్యాన్ని మీరే సమకూర్చి అభిషేకించి ఆశీర్వాదాలతో నింపిన తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఈ సమయం మీరిచ్చినటువంటి సమయాన్ని బిడ్డలు ప్రార్థన చేసిన ప్రార్థనల మీద మీరే ఆశ తీరా కృప చూపి ప్రేమతో అంగీకరించి బిడ్డలుగా ఆశీర్వాదాలతో వర్ధిల్లించే బిడ్డలు ప్రభువా, ఎంతో కాలం నుంచి ఇలాగా ప్రార్థన వాక్యముల ద్వారా నిజమైన సత్యాన్ని మీరు బయలుపరిచి మాట్లాడిస్తూ ఉన్నారు తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నిజమైన ప్రార్థన చేస్తారు, వారి మధ్యలో నేను నా దూతలు కలిసి వింటున్నామని చెప్పిన నీ మాట మీ కృపను బట్టి మీ ఆశీర్వదకర్తలుగా బిడ్డలందరినీ దీవెనతో నింపడినాయి, ఆశీర్వాదంతో కప్పబడినవిగా కాక నీ ఆత్మ కృప చేత బలమును శక్తి ఆరోగ్యము అందరికీ యేసయ్యా. ఈ శబ్ద తరంగములు ఎంత లెక్క వినబడుతున్నాయో ఆ శబ్ద తరంగములు నీ ఆత్మ కృప కలిగి చేయమని ప్రార్థన చేస్తాము. నీ ఆత్మీయమైన వరమ కలిగిన ఆత్మీయ ప్రేమ కలిగిన ప్రార్థన బిడ్డలందరికీ అంతా బడిన కాక తండ్రి. నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో నిజముగా ప్రార్థన చేసే బిడ్డలందరూ ఇక్కడ చేరి ఉన్నారు తండ్రి. ఈ ప్రార్థనలో విజయవంతముగా మీరు ఇచ్చిన ప్రేమ సహాయాన్ని బట్టి వాక్యోపదేశం మీరు చెప్పిన మాట అంతా నిజమేనాయి. మేము నిజముగా చేయలేనిటువంటి దానిగా ఉంటే ప్రభు ముందు ఎద్దురాలివే అని చెప్పిన మాట కూడా దాగబడి మీరిచ్చిన లేఖనం ద్వారా మీరిచ్చిన శ్రేష్టత కలిగిన అభిషేక కార్యం అందరి మీద కుమ్మరించమని ప్రార్థన చేస్తాము. నీ ఆత్మ సన్నిధిలో బలమనివ్వండి నాయన, ఆశీర్వాదంతో వర్ధింపు చేయండి నాయన. నీ మాట ప్రభు తండ్రి, మీ కుమారుడు నోటి మాట ఫలించిన విత్తనముగా మీరు అమర్చి అభిషేకించి ఆశీర్వదించి వర్ధింపు చేసి నడిపించాలని నమ్ముచున్నాము. నమ్ముట మీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా అని చెప్పిన మీ మాట నిశ్చయముగా ఆశీర్వదించిన తండ్రి నీకు వందనాలు. కృప చూపి అందరినీ నీ కృప ద్వారా అభిషేకించి వర్ధింపు చేసి నీ మాట నిశ్చయమైన ప్రేమ ప్రార్థన కుటుంబాలుగా తయారు చేయండి. యేసయ్యా, నీ ప్రశస్తమైన కృపాకారం జరిగించడానికే వందనాలు. అయ్యా తండ్రి ప్రభు, మీ బిడ్డలైన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసి హృదయం నిలిచినదిగా వందనాలు. కూడి చేరిన అందరికీ మేలు చేయండి తండ్రి. ఒక్కరిని విడవక అందరికీ ప్రేమ కలిగిన నీ ఆత్మీయమైన వరం కలిగి ప్రార్థన కుటుంబాలుగా తయారు చేయమని ప్రార్థన చేస్తావు. నీ కృప చేత అందరినీ దీవించి పంపించమని యేసయ్యా అతి శ్రేష్టమైన పునరుద్ధానం కలిగిన నామములో అడిగి వేడుకుని తృప్తిగా పొందుకుని నామ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయము ఆయన సన్నిధి కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు వర్ధింపు చేసి ప్రేమపూర్వకమైన విశ్వాసంతో నడిపించును గాక.